మళ్ళీ ఈ మధ్యకాలంలో నా పైన ఏదో గౌతమి సూపర్ బజార్ గురించి పాంప్లెట్లు వేయించాడు. రాజమండ్రిలో దీని గురించి కూడా మాట్లాడదాం. ఇగో పాంప్లెట్లు. ఊరంతా లాస్ట్ టైం 25% కమిషన్ అని ఊరంతా జల్లాడు కదా. ఒక సెకండ్ ఇలాగా రాజకీయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయి రాజకీయాలు. ఇలా సెకండ్ రాజకీయాలు ఆర్ట్స్ కాలేజీలో జల్లాడు, బస్ స్టాపుల దగ్గర జల్లాడు, కాలేజీల దగ్గర జల్లాడు, మంకీ క్యాప్లు పెట్టుకుని జల్లేస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడతాను, గౌతమి సూపర్ బజార్ గురించి. నీకులాగా మేము డైరెక్ట్గా ఇలా మీడియాలోనే చూపిస్తాం. లాలా చెరువు దగ్గర ఒక పెద్ద ఇసుక కొండ ఉండేది. ఆ ఇసుక కొండ తప్పిపోయిందంట, కనబడట్లేదు ఇసుక కొండ. మరి అది ఏమైపోయిందో కొంచెం వెతికి పెట్టండి. మీడియా వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. పెద్ద ఇసుక కొండ, 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక కొండ తప్పిపోయింది. మరి దీని వెనకాతలు ఉన్న వ్యక్తి ఎవరో, ఆ తప్పించిన వ్యక్తి ఎవరో. ఇంకొకటి గౌతమి సూపర్ బజార్ గురించి మాట్లాడతాం, అది లాస్ట్లో మాట్లాడతాను. ఇది కాకుండా వైన్ షాపుల గురించి ఒకసారి మాట్లాడుతున్నానండి. దేశ చరిత్రలో 3 రకాల మందుల షాపులు ఎక్కడ కూడా ఉండదు. మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో, ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో 3 షాపులు పక్కపక్కన పెట్టించాడు. ఓ పక్కనేమో హోమియో స్టోర్స్, ఓ పక్కనేమో జల్సా వైన్స్, ఇంకో పక్కనేమో మెడికల్ షాప్. అంటే ఇందులో తాగేసి ఫుల్గా పడిపోతే ఇక్కడ మందులు కొనుక్కుంటారు అనమాట. దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఈవీఎం ఎమ్మెల్యే గారు నేతృత్వంలో ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాడు. దీన్ని పక్కన పెడితే ఇంకో చోట మరి సనాతన ధర్మానికి పరిరక్షకులైన ఎన్డీఏ గవర్నమెంట్లో పక్కనే టెంపుల్ ఉంది, దాని పక్కనే వైన్ షాప్ ఉంది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద టెంపుల్ కనబడుతుంది, 2 ఫ్లోర్ల టెంపుల్, దాని పక్కన ఒక వైన్ షాప్.